ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ తరపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్కెట్ ఇంటర్నేషన్ స్కీమ్ కింద కొనుగోలు చేసి మార్కెట్ ధర, సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లించడం, ఎంఏఎస్ కింద సేకరించే గరిష్ట పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన 11,600ని పరిగణనలోకి తీసుకోవడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై చర్చించారు. ఇందులో తొలి 3 డిమాండ్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించింది. ఎగుమతుల విషయంపై ఏపీలో ప్రత్యేక సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలోని రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకొని వాటిని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో గుంటూరు, పల్నాడు, రాయలసీమలో ఉన్న మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక చంద్రబాబు ఒక సమస్య తెచ్చారంటే అందులో ఎంతో తీవ్రత ఉంటుంది కాబట్టి దానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రజెంట్ మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే ఇటీవల జగన్ మిర్చి యార్డును సందర్శించడం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, వెంటనే ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళటం, అక్కడ మిర్చి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కేంద్రంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సాగు వ్యయంతో పాటు మార్కెట్ ధరల మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో భాగంగానే ఎంఐఎస్ కింద 75% వరకు కూడా పంట కొనుగోలుకు సుముఖత చూపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఈ విషయాన్ని చర్చించినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. ఎగుమతుల్లో సమస్యలపై ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి, రైతులు వద్దకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సును కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎందుకంటే దేశ విదేశాలకి ఎగుమతులు అయ్యేటువంటి నేపథ్యంలో ఈసారి పడిపోయినటువంటి ధరకు సంబంధించినటువంటి అంశాలకు కొంతవరకు రైతాంగాన్ని ఆందోళన గురి చేశాయి. అందులో భాగంగానే కేంద్రం వద్దకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వరలోనే రాష్ట్ర స్థాయి సదస్సులు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.